హర్యానాలో బీజేపీతో విసిగిపోయిన ప్రజలు తిరగబడ్డారు. కొత్త ముఖ్యమంత్రి నయాబ్ సింగ్ సైని హాజరయ్యే సభలో బీభత్సం సృష్టించి బీజేపీ నేతల్ని అక్కడి నుంచి తరిమి కొట్టారు. బీజేపీ ఇస్తున్న అబద్ధపు హామీలు, నీచ రాజకీయాలతో విసిగిపోయి ప్రజలు తిరగబడినట్టు తెలుస్తోంది. 10 లోక్సభ స్థానాలున్న హర్యానాలో ఈ నెల 25న 6వ దశలో ఎన్నికలు జరగనున్నాయి. హర్యానాలో ఇటీవల 3 ఇండిపెండెంట్ ఎమ్మెల్యేలు మద్దతు ఉపసంహరించుకోవడంతో నాయబ్ సింగ్ సైని నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం మైనార్టీలో పడింది. హర్యానా అసెంబ్లీలో మొత్తం సభ్యుల సంఖ్య 90 కాగా బీజేపీ బలం 39, 3 ఇండిపెండెంట్ల మద్దతు ఉపసంహరణతో బలం 36కు తగ్గింది. బీజేపీ తన బల నిరూపణకు 45 మంది ఎమ్మెల్యేలు అవసరం కాగా ఇప్పటి వరకు బీజేపీ ప్రభుత్వానికి మద్దతు ఇచ్చిన మాజీ ఉప ప్రధాని దేవిలాల్ మనవడు, బీజేపీ అధ్యక్షుడు దుష్యంత్ చౌతాలా పార్టీకి 10 మంది ఎమ్మెల్యేలున్నారు. ఈ నేపథ్యంలో బీజేపీ చేయని ప్రయత్నాలు లేవు. చివరికి గవర్నర్పై కూడా ఒత్తిడి తీసుకొస్తోంది. దాంతో ప్రజలు విసిగెత్తిపోయి ఎదురుదాడి చేస్తున్నారు. ఇటీవల ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్లోనూ బీజేపీకి ఇలాంటి చేదు అనుభవమే ఎదురైంది. ఇప్పుడు హర్యానాలోనూ పునరావృతం కావడం బీజేపీకి దేశంలో గడ్డుకాలం రాబోతోందని అనడానికి సంకేతంగా చెప్పొచ్చు.